షర్మిల అక్కకి పెద్ద ఫ్యాన్ని. షర్మిల లాగా ఓ 2 డైలాగులు కొడతాను, ఓకేనండి? ఎవరికైనా మనసు హట్ అయితే ఐఎమ్ రియలీ సారీ. ఇది సరదా కోసం చేస్తున్నాను, ఓకేనండి? అందరికీ నమస్కారం. నేను మీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి బిడ్డని. మా అన్నని ఎంతగా ఆదరించారో నన్ను కూడా అలాగే ఆదరిస్తారని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈసారి మాత్రం కాంగ్రెస్ మామూలుగా ఉండదు, చెప్తున్నాను, వినండి. ఆడపిల్ల అంటే ఈడపిల్ల కాదు, ఆడపిల్ల. ఆడపిల్ల ఎందుకంటారంటే ఆడపిల్ల కాబట్టి. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర, అంతేగాని ఈ బస్సుల్లోనూ స్కూటర్లోనూ పోయేది కాదు. నడుచుకునే పోవాలి, పాదాల మీద పాదయాత్ర చేసుకుంటూ పోతే జనాల గుండెల్లో మనం మిగిలిపోవాలి. అది పాదయాత్ర అంటే. మరి పుష్ప ట్రైలర్ ఎలా అనిపించింది? హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది అనుకున్నాను, ఏ రెస్పాన్స్ రాలేదు. దట్ మీన్స్ ఎందుకు అంటే ఒక బజ్ క్రియేట్ చేశారు. 1000 కోట్లు 500 కోట్లు అమ్మ కోట్లు, అది మొత్తం వేల కోట్లు ఎందుకు వస్తాయండి? ఎవడమ్మ ఎక్కడి నుంచి ఇంకో చేస్తారు? నాకేం అనిపించలేదు, నాకు అంత మ్యాజిక్ అనిపించలేదు, నాకు అంత లాజిక్ కూడా అనిపించలేదు, ఏం బాగాలేదు, నాకైతే నచ్చలేదు. ఇంకా వస్తుంది ఆ పాట, ఏది తిన్న గుంటే పొగరు, ఆ పాట ఇంకా గుర్తుంది. వై బికాజ్ ఎందుకు గుర్తుంటుందంటే ఒక దాంట్లో ఒక సెంటెన్స్ కంటెంట్ ఏదో ఉందన్నమాట, దాంట్లో ఒక మ్యాజికాలిటీ ఉందన్నమాట. మనం ఏం చేసినా చూసేస్తారు జనాలు ఎరుపుకులు అనుకుంటే మాత్రం అది పెద్ద నాకు అనిపించలేదు, నాకైతే నచ్చలేదండి. ట్రైలర్ అయితే అస్సలు నచ్చలేదు. ఎవడు కొడతాడు కొట్టండి, కృష్ణ గాంధీ పార్క్కి వారానికి 2 సార్లు వస్తాను నేను, వీలైతే కొట్టండి. నాకైతే నచ్చలేదు, మొట్టలా ఉంది, నాకైతే నచ్చలేదు సాంగ్ అయితే. సాంగ్ ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్ ఒకటి చెప్తాను చూడండి, ఎప్పుడైనా దాన్ని బేస్ చేసుకుని తీయకూడదు, దాన్ని బేస్మెంట్లో ఉంచాలి, అంతేగాని దాన్నే లాగుతూ ఉన్నాం అనుకోండి. ఇప్పుడు ఏదో హిట్ కొట్టింది కదా దాన్ని పట్టుకుని అదే కంటెంట్లో లాగాలంటే కుదరదు. ఇది అంటూ సపరేట్ థియరీ ఉండాలి. యాక్చువల్గా చెప్పాలంటే దీనికి కూడా సుకుమార్ గారే, పార్ట్ 2 కూడా సుకుమార్ గారే డైరెక్టర్ అయితే బాగుంటుంది, లేకపోతే హిట్ అవ్వదు. ఆయన అయితే హిట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఆయననే మరి, అదే ఆయనేనండి, ఆయనే అని నీకు నాకు తెలుసు, జనానికి తెలియాలి కదా. నేను ఏమంటున్నానంటే అవసరం లేని పనుల్లో కూడా చాలా మంది ఏళ్ళెడుతున్నారు ఈ మధ్యన. అలా ఏలెట్టాడు అనుకోండి సినిమాలో కూడాను, ఎక్కడ పోతే ఎవడ తెలుసు, అది నీకు అర్థమైందా చెప్పింది? అదే అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇప్పుడు చూస్తున్న యాటిట్యూడ్ చూసుకుంటే మరి ఎలా ఉంది అనుకుంటా? అదేనండి నేను అన్నది. ఇప్పుడు సుకుమార్ గారే డైరెక్టర్ అయితే బాగుంటుంది అన్నాను, ఏలెడితే మాత్రం ఎక్కడికి పోద్ది అన్నాను. అది దానికి అర్థం అదే అనమాట. జనాలు ఎరుపుకులు కాదు, అర్థమైపోతుంది. అది వేరే సాంగ్ ఎలా అనిపించింది మరి? మిస్ లవడలా ఉంది, అస్సలు బాగాలేదు, నాకైతే నచ్చలేదు. ఎందుకు బాగుంటుందండి? ఏదైనా మ్యాజికాలిటీ ఉండాలి, ఒక అర్థం ఉండాలి, ఒక దాంట్లో అంటారా మామ, దాంట్లో ఏంటంటే ఒక లిరిక్కి ఒక సంబంధం ఉంది అనమాట. కుర్రా ఉంటే ఒకడు దాని అంటే ఒక నిజంగా రియలిటిక్గా ఎలా అయితే చెప్పాలనుకున్నా అలా చెప్పారు. అలాగే దట్ సమంత గారు కూడా చాలా వైబ్ క్రియేట్ చేసి చాలా స్వాగ్ తోటి చేశారు. దీంట్లో శ్రీలీల గారు అందంగా కనిపిస్తారు బయట, దాంట్లో అసలు బాగా కనిపించలేదు, నాకైతే నచ్చలేదు. పుష్ప అల్లు అర్జున్ గారు కూడా ఆర్నమెంట్స్ ఎక్కువ వేసుకున్నారు, ఎందుకంటే పార్ట్ 2 కదా డబుల్ ఉండాలని ఎక్కువ వేసుకున్నారేమో. మొత్తం డబుల్ వేసుకుంటే వెయిట్ పెరుగుతుంది కానీ హైప్ పెరగదు. నాకు తెలిసి కొంచెం సినిమా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా పుష్ప ఫ్యానే, కానీ నాకైతే నచ్చలేదు. అంటే అల్లు అర్జున్ స్టెప్స్ కూడా లేవు సాంగ్లో అంటున్నాను. ఆ స్టెప్స్ అంటే చిన్న మొక్క ట్రైలర్ వదిలి స్టెప్స్ కావాలంటే ఎక్కడ వస్తుంది? ఏమో చూద్దాం, సాంగ్ మొత్తం చూద్దాం. ఒకవేళ లేకపోతే నిజంగానో అప్పుడు నిజంగా బాగాలేదనుకుందాం. ఇప్పుడు ఎలాగో బాగాలేదనుకున్నాం. ఇప్పుడు బయట బోర్డు చూసి అరే యావరేజ్ అనుకుందాం, లోపలికి వెళ్ళి తిన్న తర్వాత మొదలా ఉందనుకుందాం, అలాగే అనుకుందాం మనం కూడా, ఓకేనా? సినిమా సాంగ్ రిలీజ్ అయిన తర్వాత నాకైతే ట్రైలర్ అస్సలు నచ్చలేదండి. ఎందుకంటే బేసికలీ దాంట్లో ఉన్న డైలాగ్సే చాలా వరకు 60% అయ్యి ఉన్నాయి. అలాగే మ్యాచ్ ఆన్ అంటే దాన్ని ముందు కథనే ఏమన్నా కొంచెం లాగి కొంచెం ఏదన్నా స్ప్రెడ్ చేసి కొంచెం కొత్తగా ఏదైనా తీస్తే మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నాను. అలాగే తీయాలి, ఎందుకంటే వైపుకు నాకు చాలా ఇష్టం అల్లు అర్జున్ గారు. మా ఇంటి రోజు వస్తారు, అది వేరే ఇష్టం అనుకోండి. అప్పుడప్పుడు ఆ గల్లీలోంచి వెళ్తాను, అవి కూడా చెప్తాడు ఆవిడ. ఏమో హిట్ అవ్వాలండి, కానీ పొగరలో కట్టవద్దు. ఇదిగో అల్లు అర్జున్ ద్వేషించుకుని ఎవరైనా ఉంటే ద్వేషించుకోకండి ప్లీజ్. ఈ ఒక్కసారికి సినిమా చూసేయండి, ఒకవేళ మీరు చూడకపోయినా 1000 కోట్లు వచ్చేస్తుంది ఆ సినిమాకి.
ఆగవయ్యా, నువ్వు చూడకపోయినా 1000 కోట్లు వచ్చేస్తుంది ఆ సినిమాకి. ఆల్రెడీ వాళ్ళ డాడీ, వాళ్ళ తాతయ్య, వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ కూడా 500 కోట్లు పెట్టి ఒకడు టికెట్, ఒకడేమో 250 కోట్లు, ఒకడు 730 రూపాయలు పెట్టి ఆ టికెట్ ఎలా అనిపించింది మరి? 7500 పెట్టమనండి ఒకేసారి చూద్దాం. జీతం ఇప్పుడు 8000కి ఒకడొకడు నెల రోజులు మొత్తం జాబ్ చేస్తాడు కదా, షోరూంలో గట్ట జాబ్ చేస్తాడు 8000 రూపాయలు జీతానికి. 7500 పెట్టి టికెట్, ఎంత పెట్టి టికెట్ 700 750 కదా, 7500 పెట్టారనుకోండి. 7500 పెట్టి టికెట్, 500 పెట్టి పాప్కార్న్ కొనుక్కొని లోపలికి వెళ్ళి చూస్తాడు. అంటే ఎవరికి అవసరం ఏంటి అంతంత టికెట్లు? ఎవడ జోబులు దిగుదాం అనుకుంటున్నావు నాకు అర్థమైతలేదు. 100 రూపాయలు పెట్టు, 150 పెట్టి తప్పలేదు. ఎందుకు నువ్వు కోట్లు రావాలంటే అంటే లూటీ చేస్తావు జనాన్ని మీదకి. ఇదైతే కరెక్ట్ కాదని నాకు అనిపించింది. నేను కూడా చూసిన ఎవడదానో మెసేజ్ ఇన్స్టాగ్రామ్లో 100 మెసేజ్లు వస్తే అవి నిజం అవుతుందో తెలియదు అనుకున్నాను. నువ్వు అడుగుతుంటే నిజమే అనిపిస్తుంది. నువ్వు కూడా మంచులాగా కనిపిస్తున్నావు అప్పుడప్పుడు, అది వేరే విషయం. సినిమా అయితే నాకైతే ట్రైలర్ అయితే నాకు నచ్చలేదండి. ఓపెన్ టు టాక్, సినిమా బాగుండాలని కోరుకుంటున్నాను. నాకైతే నచ్చలేదు. సాంగ్ అయితే అస్సలు నచ్చలేదు. సుకుమార్ గారు ఎందుకైనా మంచిది, ఎప్పుడు ప్రీ రిలీజ్ కానీ ఏదైనా జరిగితే ఈ సినిమాలో నాకన్నా ఎక్కువ చాలామందిది ఉందో అభిప్రాయం, నాదైతే లేదు. డైరెక్షన్ అని చెప్పండి, ఎందుకంటే మీరు సైడ్ అయిపోవచ్చు. ఇదైతే ఓపెన్ టు టాక్, లవ్ యూ ఆల్, తప్పించుకోవచ్చు. రైట్.